శ్రీ సద్గురు పరమాత్మనే నమ. శ్రీ స్వామి అచలానంద గురుభ్యో నమ. సరే, ఈ శరీర మనస్సులు నేను కాదు, నేను ఆత్మనే అనుకోవాలి అని చెప్తున్నాం మనం. ఈ శరీర మనస్సులు నేను కాదు అని అనుకోవాలంటే అసలు ముందు ఈ శరీరం ఏంటి, ఈ మనస్సు ఏంటి, ఇవి ఎలా ఏర్పడ్డాయి, మనకి ఒక అవగాహన ఉండాలి కదా. అదంతా మనం ఈ ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాం. స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు ఎలా ఏర్పడ్డాయి, అవి పంచభూత తత్వాలతో ఏ విధంగా ఒక్కొక్క ఇంద్రియం తయారైంది అనేది చెప్పుకున్నాం. కావాలంటే వెనకటి వీడియోస్లోకి వెళ్తే స్పష్టంగా అర్థమవుతుంది. ముందు మనకు తెలిసినంతవరకు ఈ స్థూలంగా ఉన్న ఈ శరీరమే తెలుసు. లోపల సూక్ష్మంగా ఉన్న ఇంద్రియాలు తెలియవు, అంతకంటే సూక్ష్మంగా ఉన్న మనస్సు తెలియదు, దానికంటే సూక్ష్మమైన బుద్ధి తెలియదు, అంతకంటే అతి సూక్ష్మమైనటువంటి ఆత్మ తెలియదు. ఆ ఆత్మను గురించి తెలుసుకోవాలంటే ఈ శరీర మనస్సులు ఉండాలి. ఈ శరీర మనసులు ఉంటూనే అవి నేను కాదు అనుకోవాలి.